నమస్కారం. సంభవామి యుగే యుగే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీతా జయంతి. అసలు గీతా జయంతి అనేటువంటి పేరు ఎలా వచ్చింది, దీని వెనుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, గీతా జయంతిని మానవాళి ఎలా జరుపుకోవాలి వంటి విశేషాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే విక్రమాదిత్య గారు. సూర్యోస్మి. కార్యక్రమానికి స్వాగతం. గీతా జయంతి, మామూలుగా గీతా జయంతి ఎలా జరుపుకోవాలి అనే కంటే ముందు ప్రతి ఒక్కరికి సందిగ్ధం అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది గీతా జయంతి ఘడియలు అనేది ఒకసారి తెలియజేసి, ఎప్పటి నుంచి మనం గీతా జయంతిని జరుపుకుంటున్నాం అనే విశేషాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా. అంటే నాకు పెద్దగా భగవద్గీత గురించి పరిచయం లేదు. ఈ మధ్య కాలంలోనే భగవద్గీత గురించి, అంటే శ్రీకృష్ణ పరమాత్మ, పర ఆత్మ, అంటే మానవ రూపం తీసుకున్నటువంటి భగవంతుడు తను అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నతమైన స్థితికి చేరుకోవడంతో ఆయనకి పరమాత్ముడు అని మనం సంబోధించి పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఆయన చేసినటువంటి లీలలు, వీటి గురించి మనం ప్రస్తావించుకుంటూ, అంటే ఎవరైతే మార్గదర్శకత్వం చేశారో అలాంటి మహాపురుషులని మనం శ్రీరామచంద్రమూర్తిగా, శ్రీకృష్ణ పరమాత్మగా చెప్పుకుంటూ, ఇక ఈ కలియుగంలో మనం ధరించటానికి మనకి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం, 18 అధ్యాయాల 700 శ్లోకాల భగవద్గీతని మనకు అందించాడు. ఆయన అందివ్వడం జరిగింది. దాన్ని మనం అనుసరిస్తూ వెళ్తున్నాం. అందుకని మనం అంటే భగవద్గీతను ఆరాధించడానికి యోగ్యమైనటువంటి సమయం, ఆవిర్భావం ఇక్కడే ప్రారంభమైంది అని మనం ప్రస్తావించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు గీతా జయంతి ఎప్పుడు, ఏ ఘడియల్లో ఉన్నాయి అనేది ఒక్కసారి, ఈ తేదీ ఎలా వచ్చింది, ఏ మాసంలో వస్తుంది అనేది తెలియజేయండి. అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే ఘడియలు అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఈ 18 అధ్యాయాల భగవద్గీతకి సారం ఘడియల్లో, సెకండ్స్ లెక్క పెట్టుకుని ఈ ఘడియల్లో దీన్ని పారాయణం చేసేస్తే ఒక్కరోజు ఫలితాలు ఆశిస్తారు కదా. సూక్ష్మంలో మోక్షం, మోక్షం కోసం సూక్ష్మాలను వెతుకుతున్నాం. సూక్ష్మంలోనే మోక్షం ఉందన్న విషయాన్ని మర్చిపోయి మోక్షం కోసం సూక్ష్మాలని అన్వేషించే స్థితిలో ఉన్నాం. మీరు ఇలా అంటే ఏమో అంటే భగవంతుడు పలికించాడేమో. ఒక సినిమాలో రజనీకాంత్ గారు ఒక రోబోని తయారు చేస్తారు. సెలూన్ షాప్లోకి వెళ్ళి కూర్చుంటే ఇలా అన్నట్టు జరిగితే గడియాలు చెప్తానమ్మా. 18 అధ్యాయాల 700 శ్లోకాల స్వామి ఉవాచ మనం చెప్పేసి వల్లే వేసేయగలిగితే నేను గడియల గురించి ప్రయత్నం చేస్తాను తెలుసుకోవడానికి. నేను ముందు తెలుసుకోవాలి, నేను తెలుసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఆ మోక్షం కోసం సూక్ష్మాన్ని అన్వేషిస్తూ సూక్ష్మంలోనే ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు వెతికే ప్రయత్నంలో, అంటే నేనేమి పెద్ద ప్రవచనకారుణ్ణి లేకపోతే సంధ్యావందన పరుణ్ణి, నిత్యాగ్నిహోత్రుణ్ణి కాదు. సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక సంస్థని పెట్టడానికి కారణం ఏంటంటే ఆ మోక్షం యొక్క సూక్ష్మం ఏమి ఉన్నదని వెతకడం కోసమే చేసే ప్రయత్నమే. అది శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మనకు అందివ్వబడింది. ఆయన ఒక మనిషిగా చెరసాలలో జన్మని తీసుకుని ఎంతో అన్వేషణ చేసి ఎంతో విద్యాపారంగుతుడైతే ఆయన నోట విలువడిన ప్రతి మాట గీత అయింది. లక్ష్మణ గీత అంటే లక్ష్మణుడు ఒక గీత గీశాడు, సీతని దాటొద్దని. అది దాటితే ప్రమాదం వదిన అని చెప్పేసి వెళ్ళాడు. ఆవిడ దాటడం వల్ల కదా ఇబ్బంది ఫేస్ చేసింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నోట వచ్చినటువంటి మాట 18 అధ్యాయాల రూపంలో 700 శ్లోకాల రూపంలో ఉన్నాయి. అందులో చాలా ఆయన వివరించడం జరిగింది. అది మనకి అనుసరణ యోగ్యమైన దాన్ని మనం అనుసరించట్లేదు కాబట్టి ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా. అవును. మరి గడియలు ఎలా వివరించగలం? ఆయన గీసిన గీత అంటే లక్ష్మణుడు సీతమ్మకు వారికి గీసిన గడియల్ని లెక్క పెడతామా, లేకపోతే రావణాసుడు వచ్చినటువంటి గడియల్ని లెక్క ఇస్తామా, లేకపోతే సీత ఆ గీత దాటిన సమయాన్ని గడియగా లెక్కలకు తీసుకుంటామా? మనం పీల్చే ప్రతి శ్వాస అది ఒక గీత అవ్వాలి. అది అణువు కూడా దాన్ని మనం అవలోకనం చేసుకోగలిగితే ప్రతి క్షణము కూడా, ప్రతి నిమిషము కూడా అద్భుతమైనటువంటి గడియలేగా. ఇందులోంచి బయటికి రావాలమ్మా. హిందూ ధర్మం కేవలం ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సా కాదు కదా. ఎంతో అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి విశ్వంలో ప్రతిదీ నిగూఢ రహస్యమే. మన శరీరంలో ఉన్నటువంటి కోట్లాది కణాలలో కూడా మనం దాన్ని ఛేదించలేము. మనలో ఉన్నదాన్నే మనం ఛేదించలేకపోతాం. విశాల విశ్వంలో ఉన్నటువంటి
ఆ శక్తిని, కాస్మిక్ ఎనర్జీని ఒడిసి పట్టుకోవడానికి ఘడియలు కావాలా? కరెక్ట్, నిజమే. మీరు అన్నట్టుగా మన జీవన శైలిలో ఒక భాగం కావాలి గీత అనేది. కానీ గీతా జయంతి అనేటువంటి ఒక విశేష పర్వదినాన్ని పెట్టడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఈ గీతా జయంతి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అంటారు? మార్గశీర్ష మాసం ప్రధానంగా మనం మాట్లాడుకోవడానికి మార్గశీర్ష మాసంలో దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అలాగే రేపు 16వ తారీఖు నుంచి ధనుర్ సంక్రమణం, సూర్యుడి యొక్క సంచారం. ఇక్కడ ఒక్కొక్క నెలలోనూ సూర్య సంచారాన్ని అనుసరించి ఆయా పేర్లు ఇవ్వబడింది. ఇక్కడ ఈ మార్గశీర్ష మాసంలో శ్రీ మహావిష్ణువు, సూర్యుడినే విష్ణువుగా ఆరాధన చేస్తాం. కార్తీక మాసంలో పరమేశ్వరుడుగా, ఈశ్వరుడుగా సూర్య సంచారాన్ని మనం అనుసరించాం. దానికి ఆశ్వీజ మాసానికి వెళితే శక్తిని అమ్మవారుగా ఉపాసన చేసాం. భాద్రపద మాసానికి వెళితే ఈ సూర్యుడే మనకి గణపతిగా దర్శనమిచ్చాడు. భాద్రపద మాసంలో వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క మాసంలోనూ ఆయా శక్తులు మనల్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ ఈ మార్గశీర్ష మాసంలో పురుషోత్తముడి నోట మనం ఆచరించడానికి, ధర్మానికి దగ్గరగా ఉంటూ ఆచరణయోగ్యమైనటువంటి విషయాలను వెల్లడించడం జరిగింది. అందుకని ప్రధానంగా ఈ మార్గశీర్ష మాసంలో శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతను అందివ్వడం జరిగింది. అందుకని ప్రధానంగా మార్గశీర్ష మాసం అంటే సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని మనం ధనుర్మాసాన్ని ధనస్సు రాశిగా తీసుకుంటే భాగ్యస్థానం అయింది, పూర్వపుణ్యస్థానం అయింది. అంటే ఎలాంటి క్రతువు మనం ఆచరించిన, సత్కర్మలు ఆచరించిన అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ యుద్ధం జరిగింది, ఇక్కడ అవసరం లేని ప్రదేశంలో యుద్ధం జరిగింది. అవసరం లేకపోయినా యుద్ధం చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అందుకని కర్మ ఆచరించు, నీ కర్మ నువ్వు చెయ్యి అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ వివరించింది. ఈ మాసంలోనే ఆయన నోటంత అద్భుతమైనటువంటి వాక్యాలు. అంటే మనకు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. సహజంగా యుద్ధరంగంలో అప్పుడు ఆ సమయంలో వచ్చిన శ్లోకాలు చాలా తక్కువ. వాటిని ఋషులు ప్రోక్తంగా మార్చుకుంటూ మనకి ఒక అద్భుతమైనటువంటి భగవద్గీతగా రూపం తీసుకుంది. అందుకని ఈ మాసానికి ఆ విశేషత ఇవ్వబడింది, ఆపాదించబడింది. ఇది ఎప్పటి నుంచి అంటే ఆ యుగం పూర్తయిపోయింది. కలియుగం యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఋషి ప్రోక్తం కదా. ఋషుల యొక్క రుణం తీర్చుకోవటం ఎట్లా అంటే ఆ గ్రంథాలని చదవడం ద్వారా. రాముల వారు మనకి ఏమి ఇచ్చారు అంటే, ఒక పురుషుడు జన్మ తీసుకుంటే ఎలా తండ్రి వాక్కుని పరిపాలించాలి, ఎలా సోదరుల్ని ప్రేమించాలి, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పడం జరిగింది. ఆ రామాయణ గాథని అనుసరించడం ద్వారా, అంటే ఉమ్మడి కుటుంబాలలో తండ్రికి గౌరవం ఇవ్వడం ద్వారా, సోదరుల్ని గౌరవించడం ద్వారా రాముల వారికి మనం గౌరవిస్తున్నట్టు. అది రుణం. ఆ రుణాన్ని అలా తీర్చుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రోక్తం ఆయన అర్జునుడితో అడ్డు పెట్టుకుని మనకు చెప్పినటువంటి భగవద్గీతని రుణం తీర్చుకోవాలంటే మనం స్మరించడం, ఋషి రుణం తీర్చుకోవడం కోసం, తద్వారా మనం అద్భుతమైనటువంటి అభ్యున్నతిని పొందడం కోసం వివరించడం జరిగింది. తప్పకుండా చాలా చక్కగా చెప్పారు. అయితే ఏ విశేష పర్వదినం వచ్చినా కూడా ఆ రోజున ఏం ఆచరించాలి, ఏం చేయాలి అనేటువంటి మీమాంసలోనే ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీవనశైలి ఒకప్పట్లా లేదు కాబట్టి. గీతా జయంతి అనగానే ఉదయం నుంచి ఆ రోజంతా పర్వదినాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? ఎందుకంటే అందరికీ భగవద్గీత 700కు పైగా ఉన్నటువంటి శ్లోకాలు అందరికీ చదవలేకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఎలా ఆచరించాలి ఈ పర్వదినాన్ని? అదేనమ్మా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత గురించి చెప్పారు. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక 700 శ్లోకాలని చెప్పారు. ఆయన 700 శ్లోకాలు చెప్పే ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళారు? ఆయన అనుసరించిన మార్గం ఏంటి? ఇది మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే, విక్రమాదిత్య సూర్యోపాసన గురించి చెప్తున్నారు, సూర్యుడి గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు జనం విక్రమాదిత్యాన్ని అనుసరించాలా, సూర్యుని అనుసరించాలా? మనం వాళ్ళు ఏం చేస్తామంటే, విక్రమాదిత్య కనపడితే కాళ్ళ మీద పడిపోవడం, విక్రమాదిత్య దగ్గరికి వెళ్తే దండం పెట్టేసుకుంటే ఏదో వచ్చేస్తుంది. ఇది అంటే చేసేదంతా విక్రమాదిత్య చేస్తున్నాడు కాబట్టి విక్రమాదిత్యను అనుసరిస్తే సరిపోతుంది. విక్రమాదిత్య అనుసరించే విధానాన్ని, ఇప్పుడు విక్రమాదిత్య అనే పేరు నాది కాదు కదమ్మా, నేను ఒక పేరుని అనుసరిస్తున్నాను. విక్రమాదిత్యుడి గురించి తెలుసుకున్నాను. ఉజ్జయిని సామ్రాజ్య కింగ్, ఆయన రాజు. ఆయన ఏం ఆచరించారు? కాళీమాతని ఉపాసన చేయడం ద్వారా కలియుగంలో 2000 సంవత్సరాలు ఆయన జీవించారు అని మనకి
హిస్టరీ చెప్తుంది. అలాగే అంటే అంత ఆయుష్ ఆయనకి ఎలా వచ్చింది అంటే ఉపాసన చేయడం ద్వారా. ఆయన సూర్య ఉపాసకుడు, విక్రమాదిత్యుడు కూడా. ఆయన సశారీరంగా ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి సింహాసనాన్ని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు అంటే ఇప్పుడు నేను ఆరాధించాల్సింది విక్రమాదిత్యుడినా ఆదిత్యుడినా? విక్రమాదిత్యుడు ఎలా అయితే ప్రతిరోజు ప్రతినిత్యము సంధ్యావందనం ఆచరిస్తూ సూర్యోపాసన చేశారు, ఆయన వెళ్ళిన మార్గంలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నోట అద్భుతమైనటువంటి 18 అధ్యాయాలు 700 శ్లోకాల గురించి ఆయన ఎలా వివరించగలిగారు? ఆయన ఏం అనుసరించారు? ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. ఆయన వెన్న తినేవాడు. అంటే వెన్న లాంటి మనసు కలిగింది. మన మనసులు వెన్నలా ఉన్నాయా? అంటే విశ్వరూపాన్ని, విశ్వంలో ఉన్నటువంటి రూపాన్ని ఆయన తన నోట, అంటే మన్ను తిన్నాడని అమ్మ నోరు తెరవమంటే నోట్లోనే విశ్వదర్శనాన్ని చూపించారు. ఇవన్నీ మనం చాలా కూలంకుశంగా ఆలోచించగలిగినప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మకి సార్థకత మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఇది ఎందుకు వచ్చింది? ద్వాపరయుగంలో అయిపోయింది ఆయన యుగం. కలియుగంకి ఇది ట్రావెల్ చేయబడింది ఋషుల ద్వారా. వాళ్ళు అందివ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ. రాముడు రామ 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 అంటే ముక్తి వచ్చేస్తుందమ్మా? శ్రీరామ శ్రీరామ అని రామకోటి లక్షలు రాసేస్తే ఆయన ముక్తిని ప్రసాదిచ్చేస్తారా? చెప్పండి. కృష్ణ 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 అంటే వచ్చేస్తుందా? రాముల వారు ఏం అవలంబించారు? ఆ లక్షణాలనే పుణుకుపుచ్చుకోవాలి. రామనామం ఉన్న గొప్పతనం ఏంటంటే అది నిలబడిపోయింది. ఆ నిలబడిపోయిన దాన్ని మనం ప్రపంచానికి చూపించాలంటే రాముడు అనుసరించిన మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి. గురువుల వెంట అరణ్యవాసం రాజుకు అవసరం లేదుగా. ఆయన ఏర్పాటు చేయమంటే కూడా బొట్టులు వస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఋషితో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆయన చూపించిన మార్గంలో భూసైనం చేశారు. ఒక చోట మీకు విశ్వామిత్రుడు సుప్రభాతం ఉంటుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోలం కర్తవ్యం దైవమానిహకు. దాని అర్థం ఏంటి అంటే అప్పటి వరకు రాములు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం చేత కాదా? ఆయనకి తెలియని శాస్త్రాలు ఉంటాయా? ఇదంతా కూడా అంటే విద్యని అభ్యసించడంలోనే ఇవన్నీ మనకి రావాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి అంటే నేను నిన్నే చూడడం జరిగింది. ఉజ్జయిని సామ్రాజ్యంలో ఆయన విద్యను అభ్యసించినటువంటి సారంగధరుడు దగ్గర విద్యను అభ్యసించినటువంటి పర్ణశాలలు, ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు అవి కూడా మనం నేర్చుకోగలిగితే కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన ముక్తి మోక్షం రాదమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించడానికి కావలసిన సబ్జెక్ట్ ఎక్కడుంది అంటే వేదంలో ఉంది. వేద ప్రమాణాన్ని వేదాన్ని ఆయన అధ్యయనం చేయలేదు. ఆయన వేదాధ్యయనం చేశారు కాబట్టి వేదంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలని ఛేదించగలిగారు. ఒక యుద్ధరంగంలో ఎలా శత్రువుని ఓడించాలి, తుదముట్టించాలనే ప్రావీణ్యతని ఆయన నేర్చుకొని చెప్పగలిగాడు. తద్వారా అర్జునుడితో ఆచరింప చేయగలిగాడు. ఇది ఈరోజు ఇప్పటి వరకు కూడా ట్రావెల్ చేయబడిందంటే ఇందులో ఉన్నటువంటి అమృత వాక్యాలు ఎక్కడవి? ఆయన అభ్యసించిన విద్య. ఇప్పుడు విద్య ఎలా ఉంది? కేవలం సర్టిఫికెట్స్, బయటకు వెళితే ఉద్యోగాల వేట కదా. ఇది మనం అనుసరించాల్సింది. శ్రీకృష్ణ పరమాత్మ విద్యను ఎలా అభ్యసించారు, వైద్యం గురించి ఏం చెప్పారంటే ప్రతి యోగం ఇందులో ఉంటుంది. 18 అధ్యాయాల్లోనూ యోగాలు, అన్ని యోగాలు ఉంటాయి. ఇది తెలియాలంటే వేదం తెలియాలి. వేదం తెలియాలంటే సంస్కృతం తెలియాలి. ఎవరికైనా తెలుగు వస్తుందా పర్ఫెక్ట్గా? అవును, ఇప్పుడైతే లేదు. అయితే ఏదో గీతా జయంతి వచ్చింది. ఆ గీతా జయంతిలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని చదవాలి అంటేనే ముప్పు తిప్పలు పడాలి. పిల్లలకి ఎక్కడొస్తుందమ్మా? సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్, ఇవి తప్ప. మరి ఎలా సులభతరంగా విద్యా వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. గీతా జయంతిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇలా మాట్లాడుతున్నానని దయచేసి ఎవ్వరూ ఏమనుకోకండి. సంస్కృతం, తెలుగు భాష వచ్చి తీరాలి. సంస్కృతం వస్తేనే ఆ 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో ఉన్నటువంటి అంటే ఎంతోమంది నడుం కట్టుకుని శ్రమిస్తూ ఉన్నారు వీటిని వల్ల వేయించడానికి కానీ కంఠస్థ పట్టడానికి కానీ. అది మన జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలి. మోడర్న్ ఎడ్యుకేషన్ కాదు కావాల్సింది, శాశ్వతమైనటువంటి సత్యం కావాలి జనాలకి.
అది భగవద్గీతని పఠించడం ద్వారా కొంత అర్థం అవుతుంది. అది అర్థం చేసుకోవాలంటే 100% సంస్కృత్. మన నాలిక చేసే పద విన్యాసం మన శరీరంలో అద్భుతమైనటువంటి హార్మోన్లకి ప్రేరకం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట. ఇప్పుడు ఇది నేను మాట్లాడట్లేదమ్మా, నేను ఈరోజు ఇలా మాట్లాడతానని నేను అనుకోలేదు. పొద్దుట నేను నిత్యాగ్నిహోత్రం చేస్తున్న సమయంలో కూడా వెళితే ఏం మాట్లాడాలి, గీతా జయంతి గురించి నాకేం తెలుసు. దయచేసి ఈ తల్లిదండ్రులు పిల్లలకి ర్యాంక్స్ వస్తున్నాయా కాదు, పిల్లలకి ఏవి తెలుస్తుంది, సత్యం ఏంటి, సత్యాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయండి. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని పఠిస్తున్నప్పుడు ఆ పిల్లలలో మానసిక వికసత వస్తుందమ్మా. ఆ చెప్పే సమయం అంటే ఆయన ఎంతో వికసన వచ్చిన తర్వాత శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని పఠించడం ద్వారా ఎంతో కొంత ఆ మానసిక పరిపక్వత. ఇప్పుడు చాలా డిప్రెషన్ కేసెస్ పిల్లలు, వీటిలో మార్పు రావాలంటే మీరు కంపల్సరీ భగవద్గీత చదివి తీరాల్సిందే, నేర్పించి తీరాల్సిందే. మీ పిల్లలకి ఎన్ని సర్టిఫికెట్ వస్తుంది, నా దగ్గర కొన్ని వందల పేషెంట్స్ వస్తారు, పిల్లాడికి స్టడీ కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం రావట్లేదు, డిప్రెషన్లో ఉన్నాడు, ఎడిక్ట్ అయిపోయాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ లేదు. మనం కాంక్రీట్ జంగిల్లో 4 గోడల మధ్యలో కంప్యూటర్స్ ముందు కూర్చుని చదివిన చదువులు మనకి ఎందుకు పనికిరావు, కేవలం ఫైల్స్లో పెట్టుకుని ఆఫీసుల్లో సబ్మిట్ చేసి జీతాలు తీసుకోవడం తప్ప. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా నమస్తే, చెప్పండి మీ సందేహం ఏంటో. గురుగారు నమస్కారం అమ్మా. అయ్యా నమస్తే అండి, సూర్యోస్మి. అయ్యా మాది విజయనగరం సార్, నా పేరు నాగేశ్వరరావు అండి. అయ్యా చెప్పండి నాగేశ్వరరావు గారు. అంటే ఒక్క సంశయం తమరు తీరుస్తారని అడుగుతున్నాం సార్. భగవంతుడి అనుగ్రహంతో తీర్చగలను అని అనుకుంటున్నానండి. అయ్యా సంతోషం. ఏంటంటే ఇలాంటి భగవద్గీతని రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? దౌర్భాగ్యం అండి, దౌర్భాగ్యం అండి. కాదండి, ఏమో నిజమేనా? అవునండి, 100%. అయ్యా మన మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అండి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఇంకా చెప్పండి చెప్పండి అడగండి అడగండి. ఉన్నన్నాళ్ళు అది చేయరు, సర్వీస్ లో ఉన్నన్నాళ్ళు చేయక రిటైర్ అయిపోయి నువ్వు భగవద్గీత చదువు అంటే చదువు ఏంటండి? అదే 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 చాలా దౌర్భాగ్య స్థితి ఇది. దీంట్లో మార్పు రావాలండి. అంతేనండి, ఇదేనా మాట్లాడాలనుకున్నారు? సరే అండి, ఓకే. ఇది ఒక్కటే కాదండి, భగవద్గీత ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ అమ్మడాలు, కొనండి కొనండి అని బ్రతిమాలటాలు, ఎక్కడ పెడితే అక్కడ మనం సిగ్నల్స్ దగ్గర చూస్తూనే ఉంటాం. అదొక టైప్ అయింది. భగవద్గీత ఎన్నిసార్లు ఇది చెప్తున్నా ఇంకా రిపీట్ అవుతూనే ఉంది. ఎవరైనా చనిపోయిన దగ్గర పెట్టడాలు ఆడియో అనేది. ఇలా ఎందుకు మారిపోయింది భగవద్గీత? ఇదే అదే మన మన దౌర్భాగ్యం అండి. 100% నేను అవమానంతో, అంటే నాకు 40 ఏళ్ల వరకు నాకు ఇదేమీ తెలియదమ్మా. నా ఒక 4 ఏళ్ల క్రితం నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టాలనుకున్నప్పుడు అసలు ఏంటిది అని రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇంత ఆలస్యంగా నాకు జ్ఞానోదయం అయింది. మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న విలువలు ఏంటి. ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను. ఎందుకు అంటే వేదం తెలుసుకోవాలి కాబట్టి. వేదంలోకి వెళ్ళాలంటే సంస్కృతం కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను సంస్కృతి నేర్చుకున్నాను. మన విద్యా వ్యవస్థలో ఈ సంస్కృతం అనేది ఉంటే నేను ఈరోజు చాలా సులభంగా భగవద్గీతలో శ్లోకాలు చదవగలుగుతాను. అలాగే మనకు ఇవ్వబడినటువంటి వేదాలలో ఉన్నటువంటి సారంలో ఉపనిషత్తుల ద్వారా, అంత వేదం మనం చదవలేము, ఉపనిషత్తులు వాటిలో ఉన్న సారాన్నన్నా తెలుసుకోగలుగుతాం. చిన్న చిన్న విషయాలు తెలుసుకోగలిగాను. చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటికైనా నాకు జ్ఞానోదయం జరిగింది. ఇప్పుడు నేను చదువుకోవడం మొదలుపెట్టాను. అంటే ఏ వయసులో అయినా చదువుకోవడానికి విద్యకి అర్హతలంటూ ఏం లేదు, ఏ వయసులోనే చదువుకోవచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే చనిపోయిన ఆ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెడతారు. అది వెళ్తున్నటువంటి ఆత్మకి చెప్పడం కోసమా, చలనం లేని శరీరం కోసమా, లేకపోతే వాడి గురించి చింతిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్న జనాల కోసమా? పోనీ ఆ ఒక్క శ్లోకాన్ని వినగలిగిన కర్మణ్యవాధికారిషి అనే శ్లోకం వినబడుతుంది. ఈ వచ్చిన జీవి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, దానికోసం చింతించడం శోకించడం తగదు అని మనకి భగవద్గీత శ్లోకంలో ఉంటుంది. కరెక్టే, కానీ దాన్ని ఎంతవరకు మనం అన్వయించగలుగుతాం? దీని మీద వ్యామోహం లేకుండా, మనం లోపలికి ఇచ్చేటువంటి ఆహారం మీద వ్యామోహం లేకుండా ఇది మనం ఎంతవరకు చేస్తున్నాం? ఇది సిగ్నల్స్ దగ్గర ఒక రకంగా ఇది రక్షింపబడుతుంది అని ఆనందపడాలా? భగవద్గీత అలాంటి పరిస్థితి అలాంటి స్థితి వచ్చిందని బాధపడాలా? అవును, చదవండి మహాప్రభు అని చెప్తున్నట్టే కదా.
అంటే నిజంగా దాని విలువ తెలుసుంటే అమ్మే వాళ్ళకి కానీ అక్కడ కొంటున్న వాళ్ళకి కానీ ఈ పరిస్థితి రాదమ్మా. అవును. అంటే అక్కడ అమ్మే వాళ్ళకి కూడా ఈ జ్ఞానం లేదు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ప్రశ్నించే స్థితిలో ఉన్నాం మనం బైబిల్ తప్పు అని చెప్తున్నాం, భగవద్గీతను మీరు చెక్ పోస్టుల్లోనూ కూడళ్లలోనూ అమ్మడం కరెక్ట్ అని వాళ్ళు అడుగుతున్నారు. ఎస్, ఇదా దానికోసం అది శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చింది, ఇది కాదు. వాళ్ళకి దాని విలువ తెలియాలంటే దాని విలువ, దాంట్లో ఉన్నటువంటి సారం అర్థం కావాలి. ఆ సారం అర్థం కావాలంటే అది విద్యా వ్యవస్థలోనే ప్రారంభం అవ్వాలి. ప్రారంభంలో ఇంటి దగ్గర తల్లుల చేతుల్లో పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తుంది. నాకు చాలా సంతోషం ఏంటంటే ఒక ఆయన ఈ శ్లోకాలు చదవడం రాదేమోనని తెలుగులో తర్జుమా చేశారమ్మ. మొత్తం 700 శ్లోకాలని తెలుగులో తర్జుమా చేశారు. బాగుంటుంది. అది మరి ఎలా జనాల్లోకి వెళ్తుందో అర్థం కాదు, దాని అర్థం తెలుసుకోండి. ఇప్పుడు మనకి పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు కూడా చదివేంత ఓపిక ఎవరికీ లేదు. చాలా కష్టపడి మనకి వద్దిపతి పద్మాకర్రావు గారు 18 పురాణాలని కూడా చెప్పడం జరిగింది. అంటే 18 పురాణాలని వల్లెవేసినటువంటి ఏకైక ప్రవచనకారుడు ఆయన. ఎవరు కూడా పూర్తి చేయలేరట. కానీ లాభం ఏంటి? ఎంతమంది విన్నారు? వినే ఓపిక కూడా మన దగ్గర లేదు, సమయం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందులో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మనిషిగా జన్మ తీసుకొని తను ఆచరింపచేసి ఒక వంశాన్ని పాండవులకి సహాయక, అంటే ధర్మానికి ఆయన వెనకాల ఉంటాను అని చెప్పడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈరోజు 4 కోడళ్ళ మధ్యలో లేకపోతే శవాల దగ్గర ఉపయోగించుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఇది తల్లిదండ్రులు దీన్ని మార్చగలిగితే తల్లిదండ్రుల చేతిలోనే ఉంది, భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. అప్పుడు ఆయన అడిగినట్టు రిటైర్ అయిపోయిన తర్వాత భగవద్గీత ఇవ్వడం కాదు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేటువంటి ప్లెడ్జ్ వందే మాత్రం పాడతాం, కానీ ఎవరు దాన్ని అనుసరిస్తున్నాం? ఇది అనుసరణలోకి రావాలంటే ఎలా? జీవన విధానం మారాలంటే ఎట్లా? ఇది విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పు. కోర్టులోకి వెళ్తే ప్రమాణం చేయడానికి భగవద్గీత. పని నిజంగా భగవద్గీత మీద భయం ఉంటే ప్రమాణం చేస్తే నిజం చెప్తారా? ఇది మనం జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి, మార్పు రావాలి. నిజంగా ఈయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతం. ఇది తెలుగులో మన ప్రతి యోగాలని కూడా తెలుగులో రాశారు. వీలైతే మీరు దీన్ని ఏమైనా పీడిఎఫ్ కిందో లేకపోతే ఒక్కొక్క శ్లోకాన్ని తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే శ్లోకాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం ఏదో వినేసి చెప్పేసి, ఇప్పుడు నేను చెప్పేసి ఆగిపోవట్లేదమ్మా. అందుకనే నేను వ్యక్తిగా మాట్లాడితే అక్కడతో ఆగిపోద్దు, ఒకళ్ళిద్దరితో ఆగి. అందుకనే సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ను పెట్టి ఇదే మొత్తుకుంటున్నాను. మారాలి, మార్పు రావాలి, జ్ఞానం కావాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ దేనిని అనుసరించారు అంటే విద్యని ఆశ్రయించారు. ఇంగ్లీష్ చదువులు కాదు, మనకి కావాల్సింది జ్ఞానాన్ని బోధించేటువంటి చదువులు కావాలి. ఎక్కడ మీరు చదువుకున్న చదువు, మీ క్లాస్ రూమ్లో చదివిన చదువు ఈరోజు దేనికైనా ఉపయోగపడుతుంది. మీ యాంకరింగ్లో ఉపయోగపడుతుందమ్మా? నేను మాట్లాడడానికి ఉపయోగపడుతుందమ్మా? అది జ్ఞానం, అది మార్గం చూపిస్తుంది. భారతీయులు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? భా అంటే కాంతి, రతీయులు అంటే మక్కువ కలిగిన వాళ్ళు, భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. సూర్యోదయం మనకి భారతదేశంలోనే జరుగుతుంది. జ్ఞానం అంటూ అభివృద్ధి చెందితే భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకి అందివ్వబడుతుంది. ఎంతమంది వెళ్ళారు ప్రపంచ దేశాల్లో మనం తెలుగు యొక్క ఖ్యాతి, భారతీయ యొక్క ఖ్యాతిని చాటడానికి? ఒక స్వామి వివేకానంద, ఎంతమంది అటు నుంచి వచ్చి మన విశ్వవిద్యాలయాలలో, నలంద విశ్వవిద్యాలయాలలో, మనకు బెనారస్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించి గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యారు. చాలామంది చెప్తారు సెల్ ఫోన్ కనిపెట్టింది మా వాడు, లైట్ని కనిపెట్టింది వాడు, బల్బుని కనిపెట్టింది వీడు. ఇవన్నీ కనిపెట్టడానికి ముందు జీరోని కనిపెట్టింది ఎవరమ్మా? ఆ జీరోను కనిపెట్టి ఉండకపోతే, సంఖ్యాశాస్త్రాన్ని కనిపెట్టి ఉండకపోతే మీరు ఇన్ని ప్రయోగాలు చేసి ఉండగలరా? ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఇవన్నీ చేసేసారు మన వాళ్ళు ఎంతోమంది. ఒక్క ఋషి పేరు గుర్తుంటుందా? అగస్త్యుడు. ఈరోజు మనం కరెంటును అనుభవిస్తున్నాం. కొండలో పెంకులను పెట్టి కరెంటు తయారు చేసి వాడేసుకున్నారు అప్పట్లో, 8,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కరెంటు ఆడెవడో కనిపెట్టాడు, ఇంగ్లీష్ వాడు పేరు చెప్తారు. ఇవి అగస్త్య సంహిత నుంచి చదివి మళ్ళీ ఫార్ములేషన్ తయారు చేశారు. గ్రావిటీని కనిపెట్టింది ఐన్స్టీన్. గ్రావిటీని, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి, దానికి పూర్వమే చెప్పడం జరిగిందిగా. అంటే మనం ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో పర్వదినం రోజు
ఆ గ్రంథాలని, ఆ ఋషుల్ని గుర్తు చేసుకున్నా అంటే దేవుడి ముందు మీరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఛానల్స్ వాళ్ళు. వీళ్ళేమంటారంటే మీ వ్యూవర్స్ కోసం, మీ మార్కెటింగ్ కోసం, యాంకర్ శాలరీ కోసం, గెస్ట్ ఏదో పబ్లిసిటీ కోసం అంతే అయిపోయింది. ఎవరమ్మా ఇప్పుడు గట్టిగా ఎంతమంది చూస్తూ ఉంటారు ఈ ఛానల్? ఒక ఆయన ఏదో ఫోన్ చేశారు, ఆయన అభిప్రాయం తెలియజేయడానికి చూసే ఓపిక కూడా ఉందా? ఇంతకుముందు మీరు ఒక మంచి మాట చెప్పారు. అంటే ఇప్పుడు గీత గురించి బాగా తెలిసిన వాళ్ళైనా, లేకపోతే ఈ పురాణాలు వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళు చెప్పేటువంటి విధానం ఒక రకంగా డీప్గా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం తెలుసుకుందాము అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తామో, మీరు అన్నారు ఒక 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా నేను ఇందులోకి వచ్చాను, కొంచెం లోపల అధ్యయనం అనేది చేస్తూ ఉన్నాను అని చెప్పారు. భగవద్గీత ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు ఎంతమంది ఇళ్లల్లో ఉంది అనేది కూడా మన హిందువుల్లోనే తెలియదు ఎవరికి కూడాను. అయితే మీరు ఈ 4-5 ఏళ్లలో కొంచెం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు, దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నప్పుడు మీకు అనిపించినటువంటి విశేషాలేంటి, అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని మీ మనసులో కలిగిన భావాలు ఏంటి ఒకసారి పంచుకోండి. విద్యా వ్యవస్థేనమ్మా. మనం ప్రారంభం ఎక్కడ ఉంటుంది? ఓనమాల దగ్గర ఉంటుంది. ఓనమాలు రీసెంట్గా ఎక్కడో అక్షరాభ్యాసానికి వెళితే ఏమీ లేదు, సింపుల్గా ఏదో పేరు అనేసుకోవడం, చెప్పించేయడం, ప్రతిదీ అంటే ఒక తంతు అయిపోయింది. శాస్త్రీయత, అక్కడ ఉచ్చరించేటువంటి మంత్రోచ్చారణ, దాని ఎఫెక్ట్ ఏమీ లేవు, ముహూర్తం కూడా లేదు, ఏదో అనేసుకుంటే అయిపోయింది. సరే అనేసుకుంటే అయిపోయింది, మంచిదే, ఏదో చూస్తాం అని సమయం సందర్భం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా మనం సంకల్పం బలమైంది అయితే భగవంతుడే ఆ సమయాన్ని మనకి క్రియేట్ చేస్తాడనేది వాస్తవం. కానీ ఎక్కడికెక్కడ ఏంటంటే స్పీడ్. నా విద్యా వ్యవస్థలోకి వస్తులకంటే నాకు తెలుగు చాలా బాగా వస్తుంది. నేను తెలుగు మీడియం, నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే, 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, ఆ విద్యా వ్యవస్థలోనే వెళ్ళాం. ఇప్పుడున్నటువంటి ఉరుకులు పరుగులు లేవు. ఇంగ్లీష్ చాలా తక్కువ, నాకు ఇంగ్లీష్లో కూడా మార్కులు తక్కువ వచ్చి ఉంటే తెలుగులోనే బాగా ఎక్కువ వచ్చినాయి. అంత చదివినా నేను కొంతకాలం బాధపడేవాడిని, నాకు ఇంగ్లీష్ రావట్లేదే అని బాధపడ్డాను. కానీ నిజంగా రాకపోవడం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను అందరూ ఇప్పుడు నేనేమన్నా బ్రాహ్మణున్నా అనుకుంటారు. అంటే నా ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అనేది నాకు మిత్రులలో బ్రాహ్మణుల మిత్రులు ఎక్కువ ఉండడం వల్ల అది జరిగింది. కానీ ఇలా ఎంతమందికి జరుగుతుంది? ఎంతమంది ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు? ఇది మరి ఎక్కడి నుంచి ప్రారంభించాలి? 100% చెప్పినట్టు మనం ఓనమాలు దిద్దేటప్పుడు, అక్షరాభ్యాసం జరిగేటప్పుడు, బాసర అంటే ఏదైతే మనం చేస్తామో అది అక్కడ నుంచే ప్రారంభం కావాలి. అది తల్లిదండ్రుల చేతిలో ఉంది, అది లేదు ఈ రోజుల్లో. పిల్లలు పుట్టిన వెంటనే ఏ కార్పొరేట్ స్కూల్లో వేద్దాం, ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఏసీ రూమ్స్ ఉన్నాయా? ట్రావెల్ ఉందా? ఎక్కడుందమ్మా? ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ ఎక్కడ చదువుకుని వచ్చారు? మనం టాటా బిర్లాలు వీళ్ళందరి గురించి మాట్లాడుతాం. వాళ్ళు చదువుకున్నప్పుడు వ్యవస్థలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇంత రిచ్గా ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా ఆ స్థితికి వెళ్ళగలుగుతారా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే గీతా జయంతి సందర్భంగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇదే, జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని. భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం ఇదే చెప్తూ ఉంటుంది. అంతర్మదనం జరగాలి. ఇది మీ ఘోష, అడగాలని మీ తపన. ఇప్పుడు క్వశ్చన్ అడిగేసి వదిలేసి, అంటే కొంత నాలెడ్జ్ ఉంది, మీతో నాకు పరిచయం ఉంది, మీరు కూడా తపన పడుతూ ఉంటారు, మన అనుదిన ధర్మాలు ఎలా ఉండాలి, ఏమేం చేయాలని చెప్తూ ఉంటారు. ఈ తపన కేవలం కొద్ది మందిలో మాత్రమే ఉంది. ఈ తపన ప్రతి తల్లికి రావాలి, ప్రతి తండ్రికి రావాలి. ఏదో ఒక ఛానల్కి వస్తే సరిపోదు. ఇది చూస్తున్నటువంటి వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది ప్రతి ఒక్కడు, అంటే ఇప్పుడు మనలో విశ్వం ఉంది, విశ్వంలో మనం ఉన్నాము అన్నప్పుడు విశ్వంలో ఆయన ఒక భాగం కదా, ఆయన సుప్రీం గాడ్ కదా, పరమ ఆత్మ కదా, మనలో ఆత్మస్వరూపం ఉంది. నేను నాలో ఆ స్వామిని ఆవాహన చేసుకుని అలా ఒక్కసారి ఆలోచించగలిగితే, ప్రతి తాత తన మనవడికి చెప్పగలిగితే, ప్రతి తండ్రి తన కొడుక్కి చెప్పగలిగితే, ఆయన మనకి ఇచ్చినటువంటి పర్పస్ నెరవేరిపోతుందమ్మా. అప్పుడు మనం దీన్ని చెక్ పోస్టుల్లోనూ, అంటే చేష్టలు అడిగిన వాళ్ళు భిక్షాటన చేసుకునే స్థితిలో మనం దీన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అవసరం లేదు. విపరీతంగా మనకు కంట్రీస్లో
అద్భుతంగా జరుగుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా సరే దీన్ని ఇలా పట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. దాన్ని పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, దీన్ని ముందు మనం నేర్చుకుందాం అనుకుంటే అసలు ముందు ఫస్ట్ కృష్ణతత్వం ఏమి చెప్తుంది అని అవలోకనం చేసుకోగలిగితే ఎవరికి వాళ్ళు, నేను అదే చేసుకోగలుగుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఇవన్నీ కల్పితాలు. ఆయన 16,000 మంది గోపికలు, ఇవన్నీ అబద్ధాలు, ఇవి చొప్పించేశారు. అవన్నీ ఉండుంటే ఆయన మనం పరమాత్మగా ఆరాధించము. పరమాత్మ అనే నామకరణం ఇచ్చాయంటే ఆయనకి వేదం తెలుసుంటుంది. వేదం చదివిన వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు తప్పుడు పనులు చెయ్యరు. ఇవన్నీ కల్పితాలు. ఆయన అంటే వెన్న దొంగ, ఆయన ఏదో చెప్పాలనుకున్నారు తప్ప దొంగతనం చేసే స్థితి అది కాదు. ఆయన అంటే అష్టమి, ఆ తిథికి ఉన్నటువంటి శక్తి, 8వ రాశికి ఉన్నటువంటి నిగూఢ రహస్యాలని ఆయన ఛేదించారు. కాబట్టి ఈరోజు మనం పరమాత్మగా కీర్తిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం. జగత్ అంతటికి, మానవులందరికీ, అంటే ఈ కలియుగంలో ఆయన ఆ యుగం నుంచి ఈ యుగంలో మనం మాట్లాడుకుంటున్నాం అంటే మనకి ఏదో చెప్పాలి, నిగూఢ రహస్యాలను ఛేదించాలి. ఆయన కేవలం ఒక దృష్టితో కాదు భగవద్గీతని చదవాల్సింది. మనం మనసు పెట్టి చదవగలిగినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే, అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీలు ఇంకా ఉన్నాయి అంటారు. మనం చదివేటప్పుడు మనస్సును కేంద్రీకరించి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆయనకి మనం కనెక్ట్ అవుతామేమో, ఆయన ఇంకా ఏమైనా చెప్తారేమో, మనకి మార్గనిర్దేశం చేస్తారేమో, తద్వారా ప్రపంచ శాంతి చేకూరుతుందేమో. ఇలా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే కృష్ణతత్వం ఎలా అర్థం చేసుకోవాలంటే, కొన్ని యుగాలకు ఎన్ని యుగాలు వచ్చినా సరిపోయే విధంగా ఎవరి జీవన శైలికి తగ్గట్టుగా వారికి ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది గీత అని చదివిన ప్రతి ఒక్కరూ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, గీత బోధించడం కూడా అదే అని మనం నమ్ముతూ ఉంటాము. అంటే ఎలా అన్వయించుకోవాలి జీవితానికి? శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఒక రూపంగా తీసుకున్నప్పుడు ఆయనకు ఒక రూపం ఏ రంగు ఇచ్చారమ్మా? ఆయనకి మనకి ఒక రూపాన్ని ఇస్తారు కదా, నల్లని రంగు, నల్లని వాడు. అలాగే అంటే అది ఒక బ్లూ కలర్, డార్క్ బ్లూనెస్. అలాగే రాముల వారిని తీసుకున్నప్పుడు నీలి వర్ణం, అంటే ఇది ఇంకొంచెం ముదిరింది. రాముల వారు రంగు బ్లూ వర్ణం, అది ఇంకొంచెం ముదిరింది. అంటే మన శరీరంలో గ్లాండ్స్ ఉంటాయి, పీట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. వాటి కలర్ ఏంటో తెలుసా? ఇదే. ఓకే. అంటే అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్నారు. అది మనలో కూడా పీనియల్, ప్రతి మనిషిలో కూడా పీనియల్ గ్లాండ్ ఉంది. అంటే దాన్ని పూర్తిగా, అంటే వాళ్ళు పుట్టినప్పుడు అదే రంగుతో పుట్టారా? మామూలుగా మనకులాగే మనిషిగా జన్మ తీసుకున్నారు, అన్నీ సమానంగా ఉన్నాయి. ఆ కలర్ని మనకి ఇండికేట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంట్యూషన్, నాలెడ్జ్, విశ్వములో ఉన్నటువంటి కలర్. మీరు ఆకాశాన్ని, ప్లెయిన్గా ఉన్న ఆకాశాన్ని చూస్తే ఏ రంగు కనిపిస్తుంది? అదే కలర్ కనిపిస్తుంది. అదే కలరు మన బ్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్లో ఉంది. అంటే జ్ఞానం అభివృద్ధి చెందింది. ఎంత అంటే విశాలమైనటువంటి విశ్వం అంతా ఆయన అనగానే విశ్వవ్యాప్తంగా చూపించారు. ఒకసారి నీ రూపాన్ని చూపించు అంటే నువ్వు చూడలేవు అని ఆయన అన్నారు. చూడాలి అంటే అంత విశ్వం అంతా కూడా మనం వ్యాప్తించి ఉండగలిగితేనే పూర్తిగా చూడగలుగుతాం. మనం ఇంతే ఉండి ఇంత చూడాలంటే చూడలేం. ఆయనకు ఆ కలర్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. రామచంద్రుల వారు ఒక రకమైనటువంటి, త్రేతాయుగంలో ఒక రకమైనటువంటి మెచ్యూరిటీని కలిగి ఉన్నారు. అది ద్వాపరయుగం వస్తువుల్లోకి ఇంకొంచెం ఎక్కువ డార్క్నెస్ అయింది. అదే మన శరీరాల్లో ఉండేటువంటి ప్రతి స్త్రీ పురుష భేదం ఏం లేదమ్మా. అక్కడ పీనియల్ గ్లాండ్ అంటే పీనియల్ గ్లాండే. దాన్ని మనం వికసింప చెయ్యగలిగితే, ఇప్పుడు మనకి ప్రేమలు ఎన్ని రకాలు? ప్రేమ అనేది ఎన్ని రకాలుగా చెప్తాం? ఆప్యాయత, అనురాగం, అభిమానం. తల్లి ప్రేమ, ఓకే, స్త్రీ ప్రేమ, ఓకే, ప్రేమ రెండు. మీరు బిడ్డను ఒకలా చూస్తారు, భర్తను ఒకలా చూస్తారు, తండ్రిని ఒకలా చూస్తారు. ప్రేమలో వ్యత్యాసం వచ్చిందా? మనకి రెండు ప్రేమలు ఉంటాయమ్మా. మాన్యువల్ అంటే మనిషి యొక్క ప్రేమ, ఇంకొకటి దేవుడి యొక్క ప్రేమ. మనిషి యొక్క ప్రేమ పరిమితం. మీరు ఇంతవరకే అన్నయ్యన వచ్చిన వెంటనే పలకరిస్తారు, ఇది ఇక్కడ వరకే. కానీ డివైన్ శక్తితో, అంటే భగవంతుడి యొక్క ప్రేమ విశ్వవ్యాప్తమైంది, దానికి లిమిటేషన్స్ లేవు. కానీ మనిషి యొక్క ప్రేమకి పరిమితులు ఉన్నాయి. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇవన్నీ మారుతూ ఉంటాయి. కానీ భగవంతుడి విషయంలో, భగవత్ ప్రేమకు మాత్రం కొలతలు లేవు, విశ్వవ్యాప్తమై ఉంటుంది. అది మనకి చెప్పడం కోసమే. అంటే అందరికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లక్ష్మి కావాలి. అవును, లక్ష్మి లేదు అంటే, లక్ష్మి కోసం పరితపిస్తున్నారంటే మీలో ప్రేమ లోపించింది. అది విష్ణుతత్వం. లక్ష్మి కావాలి. లక్ష్మి చాలా కూర్చుంటుంది. కోపము, దేశము, పగ ఉన్నప్పుడు తన కోపమే తన శత్రువు.
మనం ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో కోపాన్ని ప్రదర్శిస్తే ఉద్యోగం ఉంటుందో పోతుంది, ఉద్యోగం పోతే జీతం అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమతత్వాన్ని చెప్తూ ఉన్నారు. విష్ణువు ఎవరైతే హృదయంలో ఉంటారో, అంటే ప్రేమ అనేది ఎవరైతే పంచుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో లక్ష్మికి కొదవలేదు, వచ్చి తీరుతుంది, ఆవిడ వచ్చి కూర్చుంటుంది, వెళ్ళిపోదు. కానీ లక్ష్మి కావాలంటే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ విష్ణుమూర్తిని తీసుకొచ్చి హృదయంలో కూర్చోపెట్టుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థితిని పింఛంగా ధరించగలిగితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనం పెంచుకోవాల్సింది ఏంటంటే విశ్వప్రేమని, అంటే క్షమాగుణం, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, ఇవి మనం చూపించగలిగితే మన మూలాధారం వికసిస్తుంది. సహస్రారాన్ని వికసింప చేయగలిగితే హృదయ చక్రం ప్రేమ, ఇది మనుషుల యొక్క ప్రేమ, పరిమితులు ఉన్నాయి దీనికి. సహస్రారానికి అపరిమితమైనటువంటి ప్రేమ, దాన్ని మనం పంచగలిగితే అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ మన శరీరంలో ప్రవేశించి హృదయము వికసిస్తుంది, సహస్రారము వికసిస్తుంది, మూలాధారానికి వెళ్ళిపోయి మూలాధారం కూడా వికసించడం ద్వారా మూలాధారంలో ఉన్న క్వాలిటీస్ ఏంటండి? సర్వైవల్, బ్రతకటం, ప్రాస్పెరిటీ, సమృద్ధి, సంపద, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ముందు మనం హృదయ చక్రాన్ని వికసింప చేయాలి. ఇదే చెప్పింది కృష్ణతత్వం. ప్రేమ ప్రేమ ప్రేమ. ఆయన 16,000 మంది ఇవి మాట్లాడతాం తప్ప ఆయన ప్రేమని పంచడం ద్వారా ఇంతమంది హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఆలోచించు. ఒకవేళ భగవద్గీతను ప్రారంభించాలి అని అనుకుంటే మొదటి స్టేజ్ నుంచి, అంటే ఒక ప్రారంభ దశ నుంచి అనుకుంటే కనుక సులువుగా నేర్చుకునేటువంటి విధానాలు ఏమున్నాయి అనేది ఒక్కసారి చెప్పండి. ఇక ఇదే మళ్ళీ మనం మోక్షం కోసం సూక్ష్మాన్ని అన్వేషిస్తున్నాం. కష్టతరంగానే ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. దానికోసం సులువు మార్గాలు వెతుకుతున్నాం. కష్టమే. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఈజీ అమ్మా, చిన్నపిల్లలకి చాలా ఈజీ. ఆయన గంగాధర్ గారు అనుకుంటాను కదా, భగవద్గీత గురించి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు. ఆయన పారాయణం చేసినటువంటి దాన్ని ఎదురుగుండా పెట్టుకోవడం, ఆ శ్లోకాలని విడదీసుకోవడం. భగవద్గీత పుస్తకంలోనే ఉంది, అర్థాన్ని ముందు విడదీయండి. ఆ విడదీసి చదవటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఒక్క శ్లోకాన్ని మనం సంవత్సరం నేర్చుకున్న తప్పేం లేదు. పూర్తిగా అర్థము తాత్పర్యాలతో నేర్చేసుకోగలిగితే ఒక్క శ్లోకాన్ని గర్వంగా ఫీల్ అవ్వండి చాలు. 18 అధ్యాయాలు అవసరం లేదు, 700 శ్లోకాలు అక్కర్లేదు. ఒక్క శ్లోకాన్ని పూర్తిగా దాని అర్థంతో సహా తెలుసుకోగలిగితే, అంటే స్వరితము, అనుదాత్త, ఉదాత్తాలు స్వరంతో కూడినవి చెప్పాల్సిన అవసరం లేదు. వేదం స్వరితంగా ఉంటుంది, 4 వేదాలు కూడా స్వరంతోనే చెప్తారు. దానివల్ల లాభం ఏంటి? అందంగా వేదం చెప్పగలుగుతారు. కానీ అర్థం తెలిస్తే తేజో అసి తేజోమై దేహి, దీన్ని స్వరితంగా చెప్పాలి. తేజో అసి తేజోమై దేహి, దాని అర్థం ఏంటి? అనంతమైన తేజస్సు గల పరమాత్మ, ఆ తేజస్సుని నాకు దేహి అర్థిస్తున్నాను, ప్రసాదించు. తేజస్సు అంటే ఏంటి? వీర్యమసి వీర్యమై దేహి, అనంతమైన పరాక్రమం కలిగిన పరమాత్మ ఆ వీర్యాన్ని, ఆ వీర్య శక్తిని, ఆ పరాక్రమ తత్వాన్ని నాకు ప్రసాదించు. శ్లోకం చెప్పేస్తే సరిపోతుందా? అర్థం తెలిస్తే ఓహో పరమాత్ముడిలో వీర్యం ఉంది, ధైర్యశాలి. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ఒక్కడే ఉంటూ ఆ టీంని గెలిపించాడు. అలాంటి ఆ వీరత్వం నాకు కూడా వస్తే, దాని అర్థం తెలిస్తే ఇంకా త్వరగా రిజల్ట్స్ త్వరగా వస్తాయి. అందుకని స్వరితంగా చెప్పడం కోసం కాదు, శ్లోకపూర్వకంగా చెప్పడం కోసం కాదు, అర్థాన్ని నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీరేం కంఠస్థ పట్టేయక్కర్లే. భగవద్గీతను తెలుసుకొని కూర్చొని మొదటి శ్లోకానికి అర్థం తాత్పర్యం వివరించి ఇచ్చారుగా, దాని అర్థం అంటే మనకి ఆ సందులు సమాసాలు మర్చిపోయాం, ఛందస్సు ఇవన్నీ మర్చిపోయాం, తెలియదు. నిజంగా తెలియదమ్మా, నేను కూడా మర్చిపోయాను, నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు. మళ్ళీ చిన్న పిల్లాడినై 1వ తరగతిలో జాయిన్ అయ్యి మొన్న ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను నేను, ఈ సంస్కృతం గురించి అర్థం కాక. నేర్చుకోవాలి. ఇవి తల్లులు నేర్పాలి బాధ్యతగా. ఒక్క పద్యానికైనా అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే జీవితం సార్థకం అయిపోయినట్టే, చాలా సాధించేస్తాం. ఇప్పుడు జీవితం అనేది అంటే ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఎందుకు ఇదంతా వెనకడు వెళ్ళిపోతే సరిపోలేదా అని అనుకున్నప్పుడు ఒక ధైర్యాన్ని నింపే క్రమంలో అసలు ఏం అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మానవాళికి కొన్ని యుగాల పాటు అందించేలాగా ఆ క్షణం శ్రీకృష్ణుడు అందరికీ అందేలాగా ఈ గీతను బోధించారు. కానీ ఇప్పుడు నిత్య యుద్ధం జీవితంతో అందరిది కూడా. మరి ఎలా అర్థం చేసుకోవాలి? గీత సారాంశం మనకేమని
సందేశాన్ని ఇస్తోంది? ఎలా అర్థం చేసుకొని మన జీవిత యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి? అంటే ఇప్పుడు సొసైటీలో బయట శత్రువులు అంటే ఎవరు లేరమ్మా. ముందు ఫస్ట్ మనలో ఉన్నటువంటి శత్రువుల్లో అనారోగ్యం అనే శత్రువుని ఎదిరించడానికి మన శరీరంలో కోటాను కోట్ల నెగిటివ్ ఎనర్జీస్, వ్యాధికారక క్రిములతో యుద్ధం చేయాలి ఫస్ట్. మనం బయటకు వెళ్ళిన తర్వాత అవి చాలా ఈజీ. ఇప్పుడు క్యాన్సర్ అనే మహమ్మారి యుద్ధం చేస్తుంది జనాల మీద, అవునా కదా? ఇక్కడ ఈ యుద్ధ రంగంలో మీకు కావాల్సింది ఏంటి? ఆయన వెనకాల ఏమన్నా విపరీతమైనటువంటి సైన్యం ఉందా అర్జునుడు వెనక? శ్రీకృష్ణ పరమాత్మ అనే ఒక ధైర్యం ఉంది. క్యాన్సర్ని గెలవాలని కావాల్సింది ఏంటమ్మా? ధైర్యమే. భయంతో చచ్చిపోతున్నారు క్యాన్సర్ వల్ల. ఏ రోగం వచ్చినా సరే భయంతో చచ్చిపోతున్నారు. ఇక్కడ అంటే భగవద్గీతను ఉచ్చరించడం ద్వారా మనకు నిగూఢంగా ఆయన పరమాత్ముడు కాబట్టి, మానవాతీత శక్తుడు కాబట్టి, విశ్వవ్యాప్తుడు చెంది ఉన్నాడు కాబట్టి, విశ్వంలో ఇంకోటి ఏదో శక్తి ఉంది. అది మీరు కళ్ళు మూసుకుని భగవద్గీత చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెనకాలే ఉన్నాడు, మనం ధైర్యంగా యుద్ధం చేయొచ్చు దాన్ని అన్వయించుకోండి. ఇక్కడ ఆయన మీరు తింటున్న ఆహారాన్ని యుక్తాయుక్త విచక్షణతో మీరు తింటున్న ఆహారాన్ని గురించి కూడా చెప్పబడింది. మనం అన్నాన్ని ఎలా తింటున్నాం సరైన అన్నాన్ని? వ్యర్థ పదార్థాలు, నోటికి రుచిగా ఉండేవి. ఎలా? యుక్తాయుక్తం అంటే ఏ సమయంలో తినాలి. మనం పెద్ద యుద్ధాలు ఏం చేయక్కర్లే. మనం ప్రతిరోజు మన ఇంట్లో జరిగిన యుద్ధమే. అర్ధరాత్రి 9, 10, 11, 12 ఇది తప్పు. అక్కడే సగం ఓడిపోతున్నాం మనం. మీరు జీవితంలో ఓడిపోయారు అంటే సూర్యాస్తమయం తర్వాత అర్ధరాత్రులు భుజించడం చాలా తప్పు. ఇది కూడా అక్కడ భగవద్గీత సారమే కదా. కేవలం యుద్ధం గురించి, వేసే బాణాల గురించి, లేకపోతే విల్లు గురించి, లేకపోతే అందులో వాడిన నార గురించి, ఉన్న రథం గురించి, ఉన్న గుర్రాల గురించి చెప్పలేదు ఆయన. మనం ఏమి తింటామో అది మన మనస్సు అవుతుంది. మన మనస్సే మన జీవితానికి శత్రు అవుతుంది. ఈ వ్యామోహాల నుంచి బయటపడాలంటే 100% భగవద్గీత చదవాలి. సరిపోదు. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సంస్కృతం నేర్చుకుని తీరాలి. అంటే ప్రతిదానికి ఋషి, ఛందస్సు, దేవత ఎందుకు ఉండాలి? ఇక్కడ మనం భగవద్గీత ఉవాచ ఏంటి, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, దాని అర్థం ఏంటి కూడా ఉంటుంది కదా. అర్థం తెలియాలి అంటే ఆ ఋషి తెలియాలి. ఋషి తెలియాలంటే ఛందస్సు, ఏ ఛందస్సులో చెప్పాడు, సందర్భం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుస్తాయి, ఎవరికి వస్తాయి? నాదేమి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదండి. నేను 10th చదివా. కానీ నేను చదివిన పుస్తకాలు, నాకు దొరికిన అంటే భగవంతుడు కృప, సంహితలు, ఉపనిషత్తులు, ఇంకా నాకు సరైన వేద పుస్తకాలు ఇంకా దొరకలేదు. అందుకని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను వేదం నేర్చుకోవడానికి. అది ఈరోజు నన్ను ఇలా మాట్లాడింప చేస్తుంది. భగవద్గీతను ఇలా కూడా విశ్లేషించుకోవచ్చా? ఆయన ఏదో సింపుల్గా యుద్ధం గెలవడం కోసం, అర్జునుడికి చెప్పడం కోసం, కౌరవులను ఓడించడం కోసం పుట్టిందైతే కాదు. ఇది భగవద్గీత. అది రామాయణంలో రాముల వారు, అక్కడ లక్ష్మణ గీత. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆహార గీత. భగవద్గీతని అనుసరించడం ద్వారా ఆహార విహార వ్యవహారాలు మెరుగుపడడం ద్వారా ఆరోగ్యాలు జరుగుతాయి. ఇంకేం అక్కర్లే. మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. మీరు ఆరోగ్యవంతులు అవ్వాలంటే భగవద్గీతని చదివి తీరాలి. ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా? గ్యాస్ట్రిక్ లేకుండా ఎవరైనా ఉన్నారా? అంటే విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ వెజిటబుల్ థెరపిస్ట్, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం అనే ప్రమాణ వాక్యాన్ని నమ్ముతున్నవాడికి నేను ఆరోగ్యంగా ఉన్నాను. మందులు మింగాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిరోజు పొద్దుట 4:30కి లేస్తాను, వ్యాయామం చేస్తాను. ఇది కూడా ఉంటుంది భగవద్గీతలో. మనం తినేది చేసేది గమనించండి. సూర్యోదయం అయ్యేంత వరకు దున్నపోతుల్లో మనం సమయం దాటేంత వరకు పడుకుని ఉరుకులు పరుగులుగా లేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. యుక్తాయుక్త విచక్షణతో తింటున్న ఆహారాన్ని గుర్తించగలిగితే అది మన జీవితానికి భగవద్గీత అవుతుంది. పాండవులు ఎలా అయితే యుద్ధంలో గెలిచారో మనం ఈ యుద్ధ రంగంలో గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి భగవంతుడు కాదు, ఇది కృష్ణగీత, రామగీత, లక్ష్మణ గీత. సీతమ్మ వారికి ఎలా అయితే లక్ష్మణుడు ఒక గీత గీశారో మనకు మనం గీసుకోవాల్సినటువంటి గీత. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తింటున్న ఆహారాన్ని, పెడుతున్న ఆహారాన్ని గమనించి పెట్టగలగాలి. ఇవన్నీ భగవద్గీతలో నాకు అర్థమైన భగవద్గీతమ్మ. ఇది కేవలం ఏదో యుద్ధం గెలవడం కోసం, శత్రువులు గెలవడం కోసం చెప్పిన శ్లోకాలు అయితే కాదు. నేను అలా అన్వయించుకోగలిగాను అనుకున్నాను. తప్పైతే చేతులు జోడించి వేడుకుంటున్నాను.
మంచి మీకు అన్న నచ్చితే ఇందులో మంచిగా ఉంటే తీసుకోండి, లేకపోతే క్షమించి విడిచిపెట్టండి. అంటే జీవితం అంటే ఇప్పుడు అందరూ కూడా సక్సెస్, ఫెయిల్యూర్, గెలుపు, ఓటమి వీటి మధ్యనే కదా పరుగులు పెడుతూ ఉన్నటువంటి సందర్భం. మరి అవే విషయాల్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక ధైర్యం చెప్పడం కోసం బోధించడం జరిగింది. మనం ప్రస్తుత జీవన శైలికి ఎలా దాన్ని అన్వయించుకోవాలి అంటారు? ఈ గెలుపు ఓటమి మధ్యనే పరుగులు పెడుతున్నటువంటి జీవన శైలికి ఎలా ఉపయోగపడుతుంది భగవద్గీత? మన యుద్ధరంగం ఎప్పుడు మొదలవుతుందంటే తల్లి గర్భంలో ప్రవేశించడానికి కొన్ని కోట్ల స్పెర్మ్ క్రమ్స్ ఫైట్ చేస్తే ఒక్కళ్ళమే విజయం సాధించాం అంటే మనం సక్సెస్. బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో బంధువులు సమక్ష వేళలో మనం ఓడిపోతున్నాం. పుట్టుకే గెలుపు. నువ్వు బయటకు వచ్చావు, నిలబడ్డావు అంటే ఆయుష్ శ్వాస తీసుకున్నట్టు నువ్వు గెలిచినట్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్యాంపరింగ్స్ లేకపోతే ఓవర్ ఈ అతి ప్రేమ వల్ల వీటి వల్ల చెడిపోతున్నాం. ముందు నువ్వు గెలవాల్సింది సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవగలుగుతున్నావా? సూర్యోదయాన్ని చూడగలుగుతున్నావా? నువ్వు చూడగలిగేవు, చూసావంటే నువ్వు సక్సెస్, నో డౌట్. ఇంక రాసుకో, ఏమీ చేయక్కర్లేదమ్మా. 1 సంవత్సరం పాటు టార్గెట్ పెట్టుకోండి. పొద్దుటే లేవండి, ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి. మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, మనకు సూర్యోదయం తెలియదు. మీకు సూర్యోదయం తెలిసినా తెలియకపోయినా సూర్యోదయం అయిపోతుంది అక్కడ. 6 గంటల ప్రాంతాలను బట్టి సూర్యోదయం సమయాలు మారుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్లో జరిగే సూర్యోదయం ఏదైతే ఉందో అది బ్రాహ్మీ ముహూర్తం. నిద్ర లేచిన వాడు జీవితంలో అపజయాన్ని పొందడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ద్వాపరయుగంలో చెప్పిన వాటిని మనం అన్వయించుకుంటే మన యుద్ధ రంగంలో ముందు ఫస్ట్ నువ్వు నీ బద్ధకం మీద విజయాన్ని సాధించు, గెలువు. తర్వాత నీ జిహ్వాచాపల్యం, నోటిని నాలిక మీద విన్యాసం చేసే పదార్థాల మీద విజయాన్ని సాధించు. ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత నీ లోపలికి వెళ్ళింది మాట రూపంలో బయటకు వచ్చేటప్పుడు ఇది ఎంతవరకు అవతల వాడిని హామ్ చేయకుండా ఉంటుంది. దీనివల్ల నాకు ఈ మాటని వాడడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? అయిపోయింది. నువ్వు 100% సక్సెస్ అయిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధిస్తావు. ఇంకెంతకు మించి ఇంకేమీ తీసుకోక్కర్లేదమ్మా. చెప్పండి, ఇది తప్ప మనం ఇంకేమైనా బయటకు వెళ్ళి 100 విజయాలు సాధించిన ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు? అసలు నీకు ముందు ఆత్మసంతృప్తి ఉంటుందా? ఓడిపోయాడు. ఏం ఓడిపోయాడు? ఫస్టే ఓడిపోయాడు. ఎప్పుడైతే భార్యడు పొద్దెక్కేదాకా లేవలేకపోయావో నువ్వు బద్ధకం అనేదాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. ఆహారాన్ని కేవలం స్వలాభం కోసం కాకుండా వ్యామోహం కోసం. శక్తి దేనికి అవసరం? శరీరానికి, ఆత్మక. దీన్ని గెలవాలి ఫస్ట్. అందుకనే అంటే భగవద్గీతలో శ్లోకాల యొక్క సారం మనం అర్థం చేసుకున్నటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం మార్చుకోగలిగితే జీవితాలకు అన్వయించుకోండి. అవి ఉచ్చరించడం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఊరికే చెప్పే ఏదో చదివేస్తే లేకపోతే ఎవరైనా పోయిన చోట విషాద గీతాలని వినిపించేస్తే కాదు దాని ఉద్దేశం. ఓకే, ఇప్పటి వరకు భగవద్గీతకు సంబంధించి నేర్చుకోవడం కావచ్చు, నేర్చుకోకపోవడం కావచ్చు, వాళ్ళ జీవన శైలి ప్రకారం, వాళ్ళ ఇష్టాల ప్రకారం వెళ్ళిపోయి ఉండొచ్చు. భవిష్యత్తు తరాలకైనా కూడా భగవద్గీత సారాంశం అందరికీ చేరాలి అంటే ఎలా తల్లిదండ్రులు కావచ్చు, సమాజం కావచ్చు, ఎలా ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి, లేకపోతే తర్వాత తరాలకు అందించాలి అంటే ఏం చేయాలంటారు? ఏమన్నా ఇప్పుడు దీన్ని మనం ఏమన్నా ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గరికి కానీ తీసుకెళ్ళగలిగితే దీని అవసరం అంటే కోర్టులో ఉంది న్యాయస్థానం, అత్యధిక న్యాయస్థానంలో దీని గురించి ప్రస్తావన ఉంది. మరి అంత విలువ ఉన్నప్పుడు దీని ఎడ్యుకేషనల్లో ఎందుకు లేదు? ఎడ్యుకేషనల్లో దీన్ని మనం పెట్టగలిగితే అంటే ఇది దీంతో పాటు ఇంకా మనం చేర్చాల్సింది సంస్కృత్ అనేది ఒకటి కూడా చేర్చాలి. వెళ్తుందా? ప్రయత్నం చేద్దాం, తీసుకువెళ్ళండి. దీని అవసరం ఎంత ఉంది? అక్కడ ప్రమాణం చేస్తున్నప్పుడు స్కూల్లో కూడా దీంతో ప్రమాణం చేయించాలి కదా. భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ప్రతిరోజు పొద్దుటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తాను, లేచిన వెంటనే నేను నా తల్లిదండ్రులకి గురువులకి నమస్కరిస్తాను. ఇవన్నీ చేయించగలిగితే తల్లులు అంటే ఎవరికో వద్దమ్మా, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోండి. మీ పిల్లలలో పరిణితి రావాలి అంటే భావి భారత తరానికి ఇప్పుడు రేపటి బాలలే, నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళే భావి భారత తరానికి పునాదులు అవుతారు. వీళ్ళలో ఇది రావాలి అంటే భగవద్గీత కేవలం ప్రమాణం చేయించడానికి కాదు,
దాంట్లో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకునే విధంగా మరి విజ్ఞులు పెద్దలు అంటే ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక అద్భుతమైనటువంటి హోదాని ఇవ్వడం జరిగింది సలహాదారుగా. ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ వ్యవస్థలో దీన్ని తీసుకురాగలిగితే హిందూ ముస్లిమా క్రైస్తవుడా కాదు, మనందరం భారతీయులు విద్యని ఆర్జిస్తున్న వాళ్ళం. విద్యా వ్యవస్థలో మార్పు వచ్చి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టగలిగితే వాళ్ళ జీవితంలో మార్పు రాగలిగితే వాళ్ళ జీవితానికి అవసరమైన విద్యని చెప్పగలిగితే దీంట్లో మార్పు వస్తుంది, సమాజం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా. ధన్యవాదాలండి. చాలా మంచి విశేషాలు తెలియజేశారు. గీతా జయంతి సందర్భంగా అమూల్యమైనటువంటి సందేశాలని మీ మాటల్లో తెలియజేశారు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. సూర్యోస్మి తల్లి. ఇది ఇవాల్టి గీతా జయంతి ప్రత్యేక కార్యక్రమం సంభవామి యుగే యుగే. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.